శ్రీమాత్రే నమః. సకల ఐశ్వర్య సర్వ విద్యాప్రాప్తినందించు సౌందర్యలహరి శ్లోకాత్రి పూర్తి అర్థం, వివరణ మరియు ఉపాసనా విధానం. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్య స్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంశ్రమురరిపువరాహస్య భవతి. శ్లోకం ప్రతిపదార్థం. అవిద్యానాం అజ్ఞానులకు, అంతస్థిమిర లోపల ఉండే జ్ఞాన రాహిత్యమనే చీకటి, మిహిర ద్వీపనగరి సూర్యోదయం జరిగే ప్రదేశంలో ఏ పట్టణమైతే ఉంటుందో దాని పేరు మిహిర ద్వీపం. జడానాం మందబుద్ధులకు, చైతన్య స్తబక జ్ఞానం అనే పూల గుత్తుల నుంచి, మకరంద శృతిఝరీ అడ్డు ఆపు లేకుండా వెలువడే తేనె సోనల ధారా ప్రవాహం, దరిద్రాణం ఆర్తులు బాధితుల పాలిట, చింతామణి గుణనిక చింతామణుల హారం కాదా, జన్మజలధౌ సంసారమనే సాగరంలో, నిమగ్నానాం మునిగి ఉక్కిరి బిక్కిరి అయ్యే వారికి, మురరిపు వరాహస్య శ్రీహరి ఎత్తిన ఆది వరాహ అవతారపు దంష్ట్రాభవతి పంటి కోర అవుతోంది. భావం. ఓ మాత, భవదీయ పాద ధూళి అజ్ఞాన రూపాంధకారంలో పరిభ్రమించే వారికి భాస్కరుడు తేజరిల్లే నగరంగాను, మూర్ఖులకు జ్ఞానం అన్న పుష్పగుచ్ఛానికి మధుధారా ప్రవాహంగాను, దరిద్రులకు చింతామణి సదృశంగాను, సంసార సాగరంలో మునిగిపోయిన వారికి వరాహమూర్తి అయిన శ్రీహరి దంష్ట్రగాను అవుతున్నది. రెండవ శ్లోకమైన తనీయాంశం పాంశం అనే శ్లోకంలో వర్ణించిన అమ్మవారి పాద ధూళికి ఉన్న మహిమ ఈ శ్లోకంలో విశేషంగా చెప్పబడింది. ఆ జగజ్జనని పాద ధూళి అజ్ఞానుల హృదయాలలోని దట్టమైన అజ్ఞానాంధకారాన్ని పోగొట్టే సూర్యోదయ ప్రదేశ నగరం. మందబుద్ధులకు జ్ఞానమనే కల్పవృక్ష కుసుమాల గుత్తిలోని తేనె కాలువ, దరిద్రులకు కోరిన సంపదలిచ్చే చింతామణుల సమూహం, జనన మరణాత్మకమైన సంసార సముద్రంలో మునిగిన వారిని ఉద్ధరించే విష్ణు వరాహమూర్తి కోర, మనకు కావలసినవన్నీ సమకూర్చే నిధి అమ్మ పాద ధూళి. అవిద్య అంటే తెలుసుకోవలసిన దానిని తెలుసుకోలేని లక్షణం. అవిద్య సకల దుఃఖాలకి మూలం. అమ్మవారిని ఆశ్రయిస్తే మన హృదయంలో అనేక జన్మలుగా దట్టమైన చీకటిలా ఆవరించిన అవిద్య నశిస్తుంది. సూర్యుడు ఉదయించే చోటు అంటే ఆ పాద ధూళిని ఆశ్రయిస్తే చాలు, జ్ఞానకాంతి ప్రకాశంలో అంతా స్పష్టమవుతుంది. మందబుద్ధి ఉత్తమ విషయాలను గ్రహించలేని, స్పందించలేని లక్షణం. దానిని తొలగించే చైతన్య సుధా ప్రవాహం అమ్మ కృప. దరిద్రాలు అనేవి లౌకికంగానే కాక దైవీ సంపత్తి లేకపోవడాన్ని కూడా సూచిస్తాయి. అన్ని రకాల దరిద్రాలని తొలగించే ఐశ్వర్యమని అమ్మ చరణాలను ఆశ్రయిస్తే లభిస్తుంది. మురరిపు వరాహం యొక్క కోర. విష్ణువు వరాహమూర్తిగా అవతరించి జలగ్నమైన భూమిని ఎత్తాడు. అలా అమ్మవారు సంసార సముద్ర మగ్నులైన వారిని ఉద్ధరిస్తుంది. మురరిపు అనే శబ్దం రాక్షస సంహారకుడు అయిన విష్ణువుని తెలియజేస్తుంది. అసురీ గుణాలను నశింపచేసే లక్షణం అమ్మ చరణ ధూళికి ఉందని తెలియజేస్తుంది శబ్దం. విశేషాంశాలు. అవిద్యానాం విద్య లేని వారికి అనర్థం కాదు. అవిద్యచే ఆవరింపబడిన మనసులు కలవారికి సావిద్య పరమ విద్య బ్రహ్మరూపాన సంశయ. చక్రహస్తుని ప్రకటించు చదువు అనగా భగవంతుని తెలుపు విద్యయే విద్య.
బ్రహ్మజ్ఞానము లేని విద్య అవిద్యయని భావము. మిహిరద్వీపనగరి అనగా సూర్యుడు ఉదయించి ప్రదేశమందున్న పట్టణము. అంతస్థిమిరం అనగా అవిద్యావరణముచే చీకటి అనుట. చైతన్య స్తబక మకరంద శృతిజరి అంటే చైతన్యమనడి పూగొత్తి నుంచి స్రవించు పూతేనే. చింతామణి గుణనిక చింతామణి కోరిన కోరికలను తీర్చు దేవలోకామణి. చింతామణి యొక్క మహామంత్రము. ఉపాసన. ఒక బంగారు రేకుపై ఈ యంత్రాన్ని వేయించి ఈశాన్యమూలలో ప్రతిష్ఠించాలి. ప్రాణప్రతిష్ఠ ప్రధానం. అనంతరం యంత్రానికి మరీ అభిముఖంగా కానీ విముఖంగా కానీ కాకుండా ఒక పద్ధతి ప్రకారం కూర్చుని ప్రతిరోజు షోడశోపచారాలతోనూ 54 రోజులు ఆరాధించాలి. ఆ 54 రోజులు కూడా పై శ్లోకాన్ని బీజాక్షర సంయుతంగా రోజుకి శ్రద్ధాభక్తులతో 2000 పర్యాయాలు జపం చేయాలి. ప్రతిరోజు మినుములతో కానీ మినపప్పుతో కానీ చేసిన వడలు లేదా గారెల్ని నివేదించాలి. అద్భుతమైన వేద జ్ఞానం లభిస్తుంది. మరో విధంగా ఈ యంత్రాన్ని బంగారు రేకుపై కానీ వెండి రేకుపై కానీ వేయించుకోవచ్చు. ఈశాన్యమూల ప్రతిష్ఠించి 15 రోజుల పాటు దీక్షగా పై శ్లోకాన్ని బీజాక్షరయుతంగా రోజుకి 1000 సంఖ్యలో జపిస్తూ పూజ చేయాలి. నిత్య నివేదన జరిగించాలి. పూజ పూర్తయ్యాక యంత్రాన్ని ధరించడం ద్వారా విద్యా సంపదలు పొందినవారవుతారు.